వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. 99 టీవీ ఆస్ట్రాలజీ కార్యక్రమానికి స్వాగతం. నేను బ్రహ్మనాయుడు. ఆస్ట్రాలజీ అంటే తెలుగు జ్యోతిష్య శాస్త్రం. ప్రముఖంగా హిందువులందరూ కూడా నమ్మేటువంటి తెలుగు జ్యోతిష్య శాస్త్రం నిజంగా నమ్మాలా, నమ్మొచ్చా అనేటువంటి అంశాలు మనతోటి మాట్లాడటం కోసం ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అమరం నరేష్ గారు మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అండి అమరం నరేష్ గారు. చెప్పండి. అమరం నరేష్ గారు, తెలుగు జ్యోతిష్య శాస్త్రం నమ్మొచ్చా, నమ్మాలా, ఎందుకు నమ్మాలి నరేష్ గారు? సూపర్ అండి. వెరీ సింపుల్ చెప్తాను, అందరూ చెప్తాను. అమావాస్య రోజు, పౌర్ణమి రోజు మాత్రమే సముద్రంలో వాటర్ పోట్లు వస్తాయండి. దానికి కారణం ఎవరు? చంద్రగ్రహం అన్నమాట. ఈ చంద్రుడి యొక్క ప్రభావము సముద్రం పైన కానీ అట్లా ఎందుకు అంత స్పష్టంగా మనకు కనబడుతుంటది ఓన్లీ ఆ టైంలోనే, పౌర్ణమి అమావాస్య అప్పుడు. అంటే ఆయన యొక్క రేసు ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల ఆ టైంలో ఎక్కువ ఉంటుంది. రెండో పాయింట్, ఇది ఒక నేను చెప్పి చెప్తున్నా జనరల్ గా. కొంతమందికి లగ్నములో అశుభ గ్రహమైన కుజగ్రహం ఉన్న వాళ్ళకి శరీరంలో పైల్స్ గానీ పిస్టులు గానీ చాలా మందికి ఉంటాయి. అది లేదు అని చెప్పే వాళ్ళు ఎవరైనా నాకు నా నంబర్ ఇచ్చేయండి, నేను చూపిస్తాను. మరియు రవి వచ్చేసి హృదయకారకుడు అండి. రవి గ్రహం బాలేని వాళ్ళకందరికి బీపీలు వస్తాయి. ఈ విధంగా ఎట్లా చెప్పాలి, నమ్మొచ్చా నమ్మకూడదా అని మనం పబ్లిక్ జడ్జిమెంట్ చేసేటప్పుడు, పబ్లిక్ మనం చెప్పేటప్పుడు ఎట్లా చెప్పాలంటే కనిపించేటివి కొన్ని ఉంటాయి. అవును. మనం ఉదాహరణ చెప్తాం, చాలా మంది స్త్రీలకు చెప్తాను. స్త్రీలకి చాలా మందికి అంటే 50% ఆఫ్ లేడీస్ కి పీరియడ్స్ వచ్చేటప్పుడు విపరీతమైన పెయిన్స్ వస్తాయండి. అవును. ఆ బాధను భరించలేరు వాళ్ళు. వాళ్ళకి కూడా లగ్నంలో చంద్ర కుజగ్రహాల కలగ జరిగింటదండి. ఇట్లా ఇవన్నీ దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఆ పీరియడ్స్ వచ్చేటువంటి ప్రభావాన్ని మనం ముందే తెలిసినప్పుడు మనం ముందే దాన్ని చేసుకోవచ్చు. మనం పబ్లిక్ కనిపించేటివి చెప్పాలి అంటే ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు 2024లో నేను పబ్లిక్ చెప్పలేదు కానీ జగన్మోహన్ రెడ్డి సార్ గారికి గురుగ్రహ గోచారం ఉన్నది, ఆయన ఓడిపోతామని చెప్పాను. అవును, చెప్పారు మీరు. అప్పుడు అందరూ నన్ను నా పైన సర్కాస్టిక్ లాఫ్ అంటే గడ్డకారం నవ్విన తర్వాత రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే గ్రహ గోచారం అనేది ఎవరు పట్టించుకోరండి చాలా మంది. గోచారం అంటే అర్థం ఏంటంటే ఆ క్షణంలో నీకు ఆ గ్రహం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ తెలియాలి అంటే పర్టికులర్ గా ఎవరైనా సరే ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి పోవాలా. అంటే అతను కరెక్ట్ పర్సన్ అయి ఉండాలా. వీళ్ళు ఏం చేస్తారంటే ఓరు బ్రహ్మనాయుడు అనేటువంటి ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తారు, ఓరు నరేష్ దగ్గరికి వెళ్తారు. 10 మంది దగ్గరికి వెళ్ళడం వల్ల 10 మంది 10 రకాలు చెప్పడం వల్ల వీళ్ళకి ఏది అర్థం కావాలో నమ్మకం అర్థం కాదు. దీనివల్ల డౌట్ వస్తుంటది. డౌట్ పడాల్సిన పని లేదండి. జ్యోతిష్యం శాస్త్రాలను మరణాన్ని తప్పించలేము గాని వచ్చేటువంటి ఏ రోగాన్ని అయినా సరే పోస్ట్ పోన్ చేయొచ్చు. అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఇది. దీన్ని తెలుసుకోవడం వల్ల ఇప్పుడు ఉదాహరణ చెప్తానండి, బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, సినిమా ప్రొడ్యూసర్స్ ఉంటారు. భారీ బడ్జెట్ సినిమాలు చేయడం తప్పు కాదు. వాళ్ళ పీరియడ్ బాగాలేనప్పుడు సినిమా ప్రొడక్షన్ ఆపకుండా తక్కువ బడ్జెట్ సినిమా తీసుకోవచ్చు. దీనివల్ల ఇట్లాంటి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. దీన్ని నమ్మడం అంటే మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీరు ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కార్ యాక్సిడెంట్ అవుతుంది, రోడ్డు మీద బైక్ యాక్సిడెంట్ అవుతుంది, హాస్పిటల్ పోతారు. వాళ్ళందరికీ కుజ శుక్ర గ్రహాల కలిగ జరిగింటదండి. క్యాన్సర్ ప్రాబ్లం వస్తుంటుంది, దానికి కూడా సేమ్ కాంబినేషన్స్ ఉంటాయి. ఇట్లా మీరు నమ్మాలా నమ్మొద్దా అన్నప్పుడు మనం హాస్పిటల్ దగ్గర పోదాము, లేదా ఎనీ హాస్పిటల్ పోయినప్పుడు ఎందుకు కొన్ని 100 మంది డాక్టర్లు ఉంటారు కదా, ప్రతి పేషెంట్ కి ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ దగ్గర డాక్టర్ దగ్గర పోయినాం అనుకోండి, 1000 మంది పేషెంట్ ఉంటే నేను 1000 మంది ఒకటే కాంబినేషన్ చూపిస్తాను. ఇది ఆల్రెడీ ఈ విషయం గురించి ఇది నా యొక్క వ్యక్తిగత విషయము. నేను ఒకసారి ఋషికేశ్లో ధ్యానం పోయినప్పుడు ఒక వ్యక్తి, ఒక యోగి ఇట్లా చెప్పినప్పుడు నీకు గురుగ్రహ ప్రభావం ఉంది అందుకు వచ్చినామన్నాడు. నేను అంటే అందరికి ఇట్లే ఉంటది అన్నాడు. అందరికి ఎట్లా ఉంటది అన్న. ఆ ఆశ్రమంలో 150 మంది ఫారినర్స్ ఉన్నారండి. 150 మందికి ఆ రోజు గోచారం చూపించారండి. సేమ్ కాంబినేషన్ ఉంటది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన రాధేశ్యామ సినిమా ఉంది, అవును, ప్రభాస్ గారిది. ట్రైన్ లో మొత్తం ఒకటే పారి యాక్సిడెంట్ అందరు చెప్తారు. అట్లా ఆ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని కూడా మనము రెక్టిఫై చేసుకోవచ్చు దీనివల్ల నమ్మితే. నమ్మకపోతే ఏం చేయలేము. జ్యోతిష్యం అంటే 100% ఉందండి, 1000% ఉంది. దీనివల్ల బెనిఫిట్ ఏమన్నా ఉంది అంటే పుట్టిన పిల్ల వాళ్ళకి మన డ్రీమ్స్ వాళ్ళ రుద్దకుండా వాడి యొక్క కెరియర్ లో వాడేమైతే తెలుసుకుంటే మనం ఆ నెలలో పంపేయడం వల్ల వాడు ఎంటర్లో కూడా హ్యాపీగా ఉంటాడు. ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. మనం పబ్లిక్ కనిపించేది చెప్పాలంటే ఇట్లాంటి నీళ్ళవి ఇంకా చూస్తాం చూడండి. మనం చాలా మంది
సోమవారం రోజు మాత్రం ఎక్కువ మంది చనిపోతుంటారు. చూసుకోండి, పరిశీలించండి మీరు. ఓకే. మెంటల్ వాళ్ళకి చంద్రుడు వచ్చినప్పుడు ఎక్కువ మెంటల్ అవుతుంటది, ఎక్కువ అరుస్తుంటారు. మీరు అది నోటీస్, ఎవరింటనే ఉంటది పరిస్థితి. మీరు సార్ నోటీస్ చేయండి, అంతే. నోటీస్ చేయము. పౌర్ణమి అప్పుడు, అమావాస్య అప్పుడు చంద్రగ్రహం మీకున్న వాళ్ళందరికీ ఇంట్లో మనసు కూడా బాగుండకుండా ప్రతి చిన్న విషయానికి వాళ్ళు ఎగ్జైట్ అవుతుంటారు, డిస్టర్బ్ చేస్తుంటారు. ఇది తెలియని వాళ్ళు ఏమవుతుందంటే ఆ 2 రోజుల ముందర 2 రోజుల తర్వాత వాళ్ళని మనం పట్టించుకోవడం మానేస్తే ఇంట్లో సమస్యలు ఆగిపోతాయి. ఇలాంటి చాలా ఉంటాయండి. ఇవి ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది. పబ్లిక్ కోసం చెప్పాలంటే మనం సముద్రంలో ఆటుపోట్ల గురించి చెప్పొచ్చు. మోడీ చెప్పాలంటే ల్యాండ్ బ్యాంక్ కావాలా మీకు, దండి ల్యాండ్స్ కావాలా, మీకు కుజగ్రహం బాగుండాలా, ఇట్లాంటి ఒక్కోదానికి ఒకటి కారకతత్వాలు ఉంటాయి. సో ఖచ్చితంగా జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మాలంటారు. 1000 అంటే నమ్మాలా అని చెప్తున్నా అంటే ఓన్లీ దీన్ని నమ్మేది మేధావులు, ధనవంతులు మాత్రమే నమ్ముతారు. ఓకే సార్. ఓకే. మిడిల్ క్లాస్ వాళ్ళు నమ్మరు. ఓకే. ఎందుకు అంటే వాళ్ళు ఎంతసేపు ఉన్నా నా బిడ్డకి ఇప్పుడు పెళ్లి అవుతుంది, నా కొడుకు ఇప్పుడు పెళ్లి అవుతుంది, నా కొడుకు ఇప్పుడు జాబ్ వస్తుంది, నా బతుకు మారుతుంది, ఈ క్వశ్చన్ అడుగుతారు. దానికి ఆన్సర్స్ ఉండవు జ్యోతిషంలో. ఓకే. పిచ్చి వాళ్ళు, మేధావులు, ధనవంతులు ఏమడుగుతారంటే మేము నెక్స్ట్ ఏ కైండ్ ఆఫ్ కంపెనీ పెట్టాలా, నాకు సెట్ అవుతుందా, ఇలాంటి అడుగుతారు. అందుకే వాళ్ళ నేచర్ సపోర్ట్ చేస్తుంటది. మన చాలా మంది థాట్ ప్రాసెస్ ప్రాబ్లం ఉంటది, బీద వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి. మీరు అందుకే చూడండి, పిచ్చి వాళ్ళు మాత్రమే జ్యోతిషం నమ్ముతుంటారు, పూజలు బాగా చేస్తుంటారు. మీ వాళ్ళు మీకు బయట కనిపించారు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆయన మాల ఎప్పుడు వేస్తుంటాడు, జ్యోతిషాన్ని నమ్ముతుంటాడు. వైఎస్ఆర్ చిరంజీవి గారు, ముఖేష్ అంబానీ గారు, యు టేక్ ఎనీ పర్సన్, నరేంద్ర మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు ఎందుకు నమ్ముతారు? జ్యోతిషాన్ని నమ్మడం బట్టే, వాళ్ళు ఆ పర్టికులర్ టైంలో చేయడం బట్టి వాళ్ళు ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు హీరోలో మిగిలిపోతారు వాళ్ళు. రైట్. సో మొత్తానికి జ్యోతిష్యాన్ని ఖచ్చితంగా నమ్మాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు అమరావు నరేష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. సో జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మి రాబోయేటువంటి విపత్తుల్ని ముందుగానే పసిగట్టి మరి వాటికి రెమెడీ చేసుకుంటే ఖచ్చితంగా మనుషుల జీవితాలు బాగుంటాయని చెప్తున్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అమరావు నగేష్ గారు.